ప్రశ్న: కింది సమీకరణాలను యత్నదోష పద్ధతిలో సాధించండి. మొదటిది x+3 = 5, రెండోది y-2 = 7, మూడోది a-2 = 6, నాలుగోది 5p = 15. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన సమీకరణాలను యత్నదోష పద్ధతి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యత్నదోష పద్ధతిలో సాధించమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? x+3 = 5. ఇప్పుడు మనం ఈ లెక్కను యత్నదోష పద్ధతి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం సాధిద్దాము. ఇప్పుడు మనం x = 1, 2, 3, 4 సో ఆన్ అలా సంఖ్యల్ని ప్రతిక్షేపించి సాధించాలి. ఏ సంఖ్య ప్రతిక్షేపిస్తే జవాబు 5 వస్తుందో ఆ సంఖ్య మన జవాబు. ముందు మనం x = 1 అనుకుందాము. ఇప్పుడు ఈ x = 1ని దీనిలో ప్రతిక్షేపిద్దాము. x+3 x ప్లేస్లో 1 ప్రతిక్షేపిద్దాము. అంటే 1 + 3. 1 + 3 అంటే దాని విలువ 4. ఇది 5కు సమానం కాలేదు. ఇప్పుడు x = 2 అనుకుందాము. అంటే x = 2. x+3 x = 2ని ఈ x+3లో ప్రతిక్షేపిద్దాము. అంటే 2 + 3. 2 + 3 అంటే దాని విలువ 5. ఇది 5కు సమానమైంది. అంటే మన జవాబు 2. ఇది మొదటిది. ఇప్పుడు మనం రెండోది చేద్దాము. రెండోది ఏంటి? y-2 = 7. ఇప్పుడు ఈ లెక్కని కూడా యత్నదోష పద్ధతిలో సాధిద్దాము. దానికోసం y ప్లేస్లో 1, 2, 3, 4 సో ఆన్ అలా సంఖ్యల్ని ప్రతిక్షేపించి సాధించాలి. అలా ఏ సంఖ్య ప్రతిక్షేపించి సాధిస్తే జవాబు 7 వస్తుందో అదే మన జవాబు. ముందు y = 1 అనుకుందాము. y = 1. ఈ y = 1ని దీనిలో ప్రతిక్షేపిద్దాము. అంటే y-2లో ప్రతిక్షేపిద్దాము. yలో 1ని ప్రతిక్షేపిస్తే 1 - 2 అవుతుంది. 1 - 2 అంటే దాని విలువ -1. ఇది 7కు సమానం కాలేదు. తర్వాత y = 2 అనుకుందాము. y = 2. ఇప్పుడు దీన్ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 2 - 2. 2 - 2 అంటే దాని విలువ 0. ఇది 7కు సమానం కాలేదు. ఇప్పుడు మనం y = 3 అనుకుందాము. y = 3. దాన్ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 3 - 2. 3 - 2 అంటే దాని విలువ 1. ఇది 7కు సమానం కాలేదు. తర్వాత y = 4 అనుకుందాము. దీన్ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 4 - 2. 4 - 2 అంటే దాని విలువ 2. ఇది కూడా 7కి సమానం కాలేదు. తర్వాతది y = 4 తర్వాత ఏంటి? 5 అవుతుంది. అంటే y = 5 అనుకుందాము. ఇప్పుడు ఈ y = 5ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 5 - 2. 5 - 2 అంటే దాని విలువ 3. ఇది కూడా 7కి సమానం కాలేదు. ఇప్పుడు y = 5 తర్వాత సంఖ్య ఏంటి? 6. y = 6 అనుకుందాము. ఇప్పుడు ఈ y = 6ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 6 - 2. దాని విలువ 4. ఇది కూడా 7కి సమానం కాలేదు. 6 తర్వాత సంఖ్య ఏంటి? 7. అంటే y = 7 అనుకుందాము. ఈ y = 7ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 7 - 2. 7 - 2 అంటే దాని విలువ 5. 5 7కి సమానం కాదు. తర్వాతది y = 7 తర్వాత సంఖ్య ఏంటి? 8. y = 8 అనుకుందాము. దీన్ని y-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 8 - 2. దాని విలువ 6. ఇది కూడా 7కి సమానం కాలేదు. 8 తర్వాత సంఖ్య ఏంటి? 9. అంటే y = 9 అనుకుందాము. దీన్ని y - 2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 9 - 2.
9 మైనస్ 2 అంటే దాని విలువ 7. ఇది 7కి సమానమైంది. అంటే మన జవాబు 9 అని అర్థమవుతోంది. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? a-2 = 6. ఇప్పుడు ఈ లెక్కని యత్నదోష పద్ధతిలో సాధిద్దాము. దానికోసం ఏ ప్లేస్లో 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇలా సంఖ్యల్ని ఏ ప్లేస్లో ప్రతిక్షేపించి ఈ లెక్కని సాధించాలి. ఏ సంఖ్య ప్రతిక్షేపిస్తే జవాబు 6 వస్తుందో అదే మన జవాబు. ముందు a = 1 అనుకుందాము. a = 1. ఈ a = 1ని దీనిలో ప్రతిక్షేపిద్దాము. అంటే a-2లో. ఏ ప్లేస్లో 1 ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 1 - 2 అవుతుంది. 1 - 2 అంటే దాని విలువ -1. ఇది 6కి సమానం కాలేదు. ఇప్పుడు a = 2 అనుకుందాము. a = 2. ఇప్పుడు ఈ a = 2ని a-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే ఏమవుతుంది? 2 - 2. 2 - 2 అంటే దాని విలువ 0. ఇది కూడా 6కి సమానం కాలేదు. 2 తర్వాత సంఖ్య ఏంటి? 3. అంటే a = 3 అనుకుందాము. అంటే ఏమవుతుంది? a-2 ఏ ప్లేస్లో 3 ప్రతిక్షేపిస్తే 3 - 2 అవుతుంది. 3 - 2 అంటే దాని విలువ 1. ఇది కూడా 6కి సమానం కాలేదు. 3 తర్వాత సంఖ్య ఏంటి? 4. అంటే a = 4 అనుకుందాము. దాన్ని a-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 4 - 2 అవుతుంది. 4 - 2 అంటే దాని విలువ 2. ఇది కూడా 6కి సమానం కాలేదు. 4 తర్వాత సంఖ్య ఏంటి? 5. అంటే a = 5 అనుకుందాము. దీన్ని a-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే ఏమవుతుంది? 5 - 2 అవుతుంది. 5 - 2 అంటే దాని విలువ 3. ఇది కూడా 5కి సమానం కాలేదు. 5 తర్వాత సంఖ్య ఏంటి? 6. అంటే a = 6 అనుకుందాము. దాన్ని a-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 6 - 2 అవుతుంది. 6 - 2 అంటే దాని విలువ 4. ఇది కూడా 5కి సమానం కాలేదు. 6 తర్వాత సంఖ్య ఏంటి? 7. అంటే a = 7 అనుకుందాము. a = 7ని a-2లో ప్రతిక్షేపిద్దాము. అంటే 7 - 2. 7 - 2 అంటే దాని విలువ 5. ఇది 5కి సమానమైంది. అంటే మన జవాబు 7 అని తెలుస్తోంది. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? 5p = 15. ఇప్పుడు ఈ లెక్కని యత్నదోష పద్ధతిలో సాధించాలంటే p ప్లేస్లో 1, 2, 3 సో ఆన్ అలా సంఖ్యల్ని ప్రతిక్షేపించి సాధించాలి. p ప్లేస్లో ఏ సంఖ్యను ప్రతిక్షేపించి సాధిస్తే జవాబు 15 వస్తుందో అదే మన జవాబు. ముందు p = 1 అనుకుందాము. p = 1ని 5pలో ప్రతిక్షేపిద్దాము. p ప్లేస్లో 1 ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 5 × 1 అవుతుంది. 5 × 1 అంటే దాని విలువ 5. ఇది 15కి సమానం కాలేదు. 1 తర్వాత సంఖ్య ఏంటి? 2. అంటే p = 2 అనుకుందాము. దీన్ని 5pలో ప్రతిక్షేపిద్దాము. 5pలో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 5 × 2 అవుతుంది. 5 × 2 అంటే దాని విలువ 10. ఇది 15కి సమానం కాలేదు. 2 తర్వాత సంఖ్య ఏంటి? 3. అంటే p = 3 అనుకుందాము. దీన్ని 5pలో ప్రతిక్షేపిద్దాము. అంటే 5 × 3 అవుతుంది. 5 × 3 అంటే దాని విలువ 15. ఇది 15కి సమానమైంది. అంటే మన జవాబు 3 అని తెలుస్తోంది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.